ప్రొఫెసర్ నాగేశ్వర గారి ఇష్యూ చాలా గమ్మత్తుగా మలుపులు తిరుగుతూ ఉంది. ఈ మలుపుల వెనక ఏ ఎజెండా ఉందని నేను ఆందోళన పొందుతూ ఉన్నాను. ఇంతకుముందు పవన్ కళ్యాణ్ గారి స్టోరీలో చెప్పినట్టుగానే ప్రొఫెసర్ నాగేశ్వర గారు ఒక రాజకీయ విశ్లేషకుడుగా, జర్నలిస్ట్గాను తనకు ఒక రహస్య ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు లేదా తన సిక్స్త్ సెన్స్ చెప్పినప్పుడు కొన్ని ఊహించి కూడా చెప్తారు అనలిస్టులు, విశ్లేషకులు. ఎందుకంటే విశ్లేషకుడు అంటే అదే కదా, ఇలా జరిగితే ఈ జరిగే ప్రమాదం ఉంది, దీనివల్ల ఇంత లాభం చేకూరేలా ఉంది, ఈ సిద్ధాంతం పాటించడం వల్ల ఇంత రాజకీయ పార్టీకి ఇలా ఉంటుంది, రాజకీయ నాయకుడు ఇలా మాట్లాడడం వల్ల భవిష్యత్తులో ఇలా సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది, ఇంత నష్టపోవాల్సి వస్తుంది. ఇవన్నీ ఎన్నికల రోజే చెప్పాను. ఎన్నికల ఫలితాలు మన 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల రోజు ఉదయం స్టార్టింగ్గానే టీవీకే విజయ్ గెలిస్తే మాత్రం పవన్ కళ్యాణ్ మీద ఒత్తిడి పెరుగుతుంది, పవన్ కళ్యాణ్ మీద బాధ్యత పెరుగుతుంది, పవన్ కళ్యాణ్ భుజాలు చదువుకోవాల్సి వస్తుందని చెప్పాను. అంటే నేను ముందే చెప్పాను కాబట్టి నేను దేవుణ్ణి కాదు, అక్కడ జరుగుతున్న విశ్లేషణ ఫ్యాక్టర్స్ కొన్ని సిక్స్ సెన్స్ చెప్పేస్తూ ఉంటుంది, విశ్లేషణ అంచనా వేస్తూ ఉంటాం, చెప్తూ ఉంటాం. అంత మాత్రాన వాటికి సాక్ష్యాలు అడుగుతాం. మీరు ఎక్కడి నుంచి చెప్పారు, అట్టెట్లా చెప్తారు, మీరు ఏ శాస్త్రం ప్రకారం చెప్పారని పిచ్చి ప్రశ్నలు అడిగేటోళ్ళకు మనం ఏమీ సమాధానం చెప్పలేం, ఎందుకంటే వాళ్ళు పిచ్చోళ్ళు కాబట్టి. అలాగే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి వ్యాఖ్యల మీద సాక్ష్యాలు అడిగితే అది నేను గతంలో కూడా చెప్పాను. రామోజీరావు గారు ఈనాడు పేపర్లో రాసేటువంటి కథనాలకు ఈ పాటికి వాటికి శిక్షిస్తే 150 సార్లు జీవిత ఖైదు పడుతుంది సుమారు. ఏది వైస్రాయ్ హోటల్ కానించి మొదలు పెడితే వాళ్ళు చేసే కథనాలకు వైస్రాయ్ ఇన్సిడెంట్ అందరికి గుర్తే ఉంది కదా. ఆ వైస్రాయ్ అస్సలు మొత్తం ఎన్టీ రామారావు 1983 పార్టీ పుట్టే కానించి పేపర్ మొదలు పెడితే ఆ వార్తల వెనక ఉన్నటువంటి సీక్రెట్స్ వెనక చాలా ఉంటాయి. అంత మాత్రాన రామోజీరావు గారు రాసిన వాటి ఈనాడు పేపర్లని మనం ఇప్పుడే మీకు ఎట్టట్లా చెప్పారని అడగగలుగుతామా? అది ఎలా సాధ్యము? ఇంకొకటి, రాధాకృష్ణ గారు ప్రతి వారం పలుకులని ఏవో చిలక జోష్యాలు చెప్తూ ఉంటాడు కదా. అంబ పలికింది, బ్రహ్మాండ పలికింది అంటే మరి ఆయన సోఫాల కింద కూర్చోడు, బాత్రూంలో దాచుకోడు, ఏదో పులిపిరి పెట్టుకొని మారువేషంలో వచ్చేసి విల్లన్ల డెన్లో కూర్చున్నట్టుగా ఆయన ఏమీ చేయడు అని ఆయన కూడా స్పష్టంగా చెప్పాడు. వాళ్లకు కొంత ఇన్ఫర్మేషన్ డేగులు ఉంటారు, లేదా కొన్ని సెక్షన్స్ చెప్తూ ఉంటుంది, కొంత కోవర్టులు చెప్తూ ఉంటారు. ఆయనే చెప్పి మాకు డ్రైవరు, పని మనిషి ఎవరో చెప్తారని. మరి ఆ పని మనుషులు ఇళ్లలోకి వస్తున్నప్పుడు సీక్రెట్ కెమెరాలను పెట్టి పంపిస్తారో మాకే తెలియదు, కానీ మొత్తం మీద ఇన్ఫర్మేషన్ వస్తుంది. మరి అంత మాత్రాన మరి ఇదే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారిని అడిగినట్టే ఈ రాధాకృష్ణను ఇప్పుడున్నటువంటి ఈనాడు కిరణ్ గారిని అడిగితే బాధ్యత వహిస్తారా? అదొక చిక్కు ప్రశ్న, అదొక చిలిపి ప్రశ్న, అదొక అమాయక ప్రశ్న. మరి అట్లా రాద్ధాంతం జరిగిన తర్వాత ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు మరి ఏమనుకున్నాడో, భయపడ్డాడేమో కేసులకు, లేదా ఎందుకు వచ్చిందిలే అనుకున్నాడో. అయితే మనకున్న సమాచారం ప్రకారం, మళ్ళీ స్పష్టంగా చెప్తున్నాను, మనకున్న సమాచారం ప్రకారం, మనకున్నటువంటి అంతర్గతమైనటువంటి మా మీడియా మిత్రుల సమాచారం మేరకు ప్రొఫెసర్ నాగేశ్వరరావుకి అత్యంత కీలక వ్యక్తే, జనసేన పార్టీలో కీలక వ్యక్తే ఆయనకి చెప్పాడు. మేము వెళ్ళి కలిసి మా పార్టీ వాళ్ళు వెళ్ళినప్పుడు జరిగిన సంఘటన అని చెప్పాడు అని ఒకరు చెప్తున్నారు. సో అంటే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారికి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఇచ్చినటువంటి ఆయన ప్లేట్ తిప్పేసి నా పేరు చెప్పొద్దు, నా మాట వెళ్ళొద్దు, నేను చెప్పలేదు, నువ్వు ఎవరో తెలియదు, నేనే నీ కలవలేదు అనే చెప్పే ప్లేట్ తిప్పడంతో తప్పని పరిస్థితుల్లో మీరు ఇష్యూ ఇది టేకప్ చేస్తే నన్ను బయటికి లాగుతారు అని అనడంతో ఆయన విత్డ్రా చేసుకున్నాడని ఒక వాదన మా మీడియా వర్గాలలోనే. ఇంకొక వాదన ఏంటంటే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు కేసులకు కొంచెం భయపడ్డాడు. ఈ వయసులో జైలుకి వెళ్ళడము, అనారోగ్య పరిస్థితి అందరికీ ఉంటాయి కదా. గతంలో కూడా చూసాం త్రిపురాల్ గారి యొక్క కేసుకు జైలుకి వెళ్తే ఆయనను ఏ విధంగా చేశారు. ఇవన్నీ బహుశా పోషాని కృష్ణమూర్తి గారి సంఘటనలు ఇవన్నీ గుర్తున్నాయేమో. సరే, కుటుంబ సభ్యులు వెల్ విషర్స్ కూడా చెప్తారు, ఎందుకు సార్ ఊరికే హ్యాపీగా విత్డ్రా చేసుకుంటే అయిపోయి, సార్ కూడా అడుగుతలేరు కదా అని చెప్పేస్తే సరే పోనీలే చేశాడు. కానీ అంతవరకు బాగానే ఉంది. కానీ తెల్లారి ఇష్టాగోష్ఠిలో ఆయన మాట్లాడడం, ప్రెస్ క్లబ్కి వెళ్ళడం, అక్కడ తెలంగాణ వైపు అంశాన్ని మళ్లించడం చాలా గమ్మత్తుగా అనిపించింది. వాస్తవానికి ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు కానీ, ఆయన కమ్యూనిస్టు పార్టీ కానీ, సమైక్యవాది పార్టీ ఏనాడు కూడా జై తెలంగాణ అనని వ్యక్తి నాకు ఆయన చాలాసార్లు ఒక కులానికో, ఒక కులం ముఖ్యంగా చెప్తున్నాం, కులానికి నేను ఫలానా నా కులం కాబట్టి వాళ్ళకు సపోర్ట్ అన్నాడు. ఎప్పుడు కూడా కుల వాళ్ళని దగ్గరికి రానియడానికి కూడా వాదన ఉంది. అలాగే అలా పార్టీ వ్యక్తులను కూడా వితౌట్ అంటే పార్టీ పని కాకుండా ఇతర అంశాల విషయంలో పార్టీని ఎంటర్టైన్ చేయడని, ఇట్లా జర్నలిస్టుల యూనియన్లో కూడా, జర్నలిస్టుల దాంట్లో కూడా తను పెద్దగా రాజకీయాలలో కానీ పెత్తనంలో కానీ కనపడాడు.
అండ్ అంటే తను ఇండివిజువాలిటీ వెళ్తాడే కానీ ఆ రంగు పులుముకోవడానికి ఇష్టపడని వ్యక్తి సడన్గా ప్రెస్ క్లబ్లో తెలంగాణ వాదం వైపు తెలంగాణ జర్నలిస్టుల వైపు వెళ్ళిపోవడం, అది తెలంగాణ అండ్ ఆంధ్ర ఇష్యూగా మారడం, తాను అక్కడ వెళ్ళడం చాలా విచిత్రంగా అనిపించింది నాకు కూడా. ఒకవేళ ఆయన విత్డ్రా చేసుకుంటే హ్యాపీగా ఇంట్లో ఉంటే ఏ సమస్య ఉండకపోయేది, కానీ తాను ప్రత్యక్షంగా పాల్గొనడంతో ఇష్యూ పెద్దగా అయిపోయింది. మళ్ళీ అక్కడ జరిగినటువంటి వాక్యాలు, కొందరు మాట్లాడిన వాక్యాల మీద కౌంటర్ క్వశ్చన్ తెల్లారి మళ్ళీ జనసేన పార్టీ అని చెప్పేసి కొంతమంది నాయకులు వెళ్ళారు. వాళ్ళ ఐడెంటిటీ కోసం వాళ్ళు ఏ విధంగా క్రియేట్ చేసుకున్నారో మనం నేనైతే చూశాను. ఐడెంటిటీ క్రైసిస్ కనిపించింది దాంట్లో. ప్రెస్ క్లబ్ పెట్టేసుకుని పిచ్చిగా మాట్లాడారు, జర్నలిస్టుల మీద మాట్లాడారు, విచిత్రమైన వ్యాఖ్యలు చేశారు. మళ్ళీ దానికి మించి మళ్ళీ అని తెల్లారి నేను తెలంగాణ ఉద్యమకారులు అని చెప్పి మరికొంతమంది ప్రెస్ మీట్ పెట్టేసి పవన్ కళ్యాణ్ గారి పోస్టర్ని, ఫోటోని అసభ్యంగా ప్రవర్తించారు. నేను ఆ వ్యాఖ్యలు చేయకూడదు, నేనైతే దాన్ని యాక్సెప్ట్ చేయను. రాజకీయంగా, పదాల పరంగా, చట్టపరమైన పరంగా పొలైట్గా విమర్శించాలి, దమ్ముంటే ప్రశ్నించాలే, కానీ అట్లా మేము మా ఇష్టం మేము ఏమైనా చేస్తామని ప్రెస్ క్లబ్లు అడ్డాగా పెట్టుకొని చేస్తున్నటువంటి ఆ విధానాన్ని ఖండిస్తున్నాను. ప్రెస్ క్లబ్ వాళ్ళు కూడా ఇట్లాంటి చర్యలను, ఇట్లాంటి వారికి వేదికలు ఇవ్వద్దు. వారు తెలంగాణ వాళ్ళైనా వారైనా పార్టీ రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా, పొలైట్గా ఎవరైతే మాట్లాడతారో వాళ్ళకు మాత్రమే ఇవ్వాలి. వేదికలను రివ్యూ చేసుకోవాల్సిన, అంటే ప్రెస్ క్లబ్ వేదిక ఇచ్చేవారికి 5,000 10,000 కడితే ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చే విధానాన్ని మార్చుకోవాలని కూడా నా రిక్వెస్ట్. ఇకపోతే ఇంకొకటి, వైఎస్ఆర్ పార్టీ లీడరు ఆయన ఏదో భూమి కుంభకోణం గురించి ఒక వార్తలు వస్తూ ఉన్నాయి, ఆయన పారిపోయాడని. మరి అది కూడా చూడాల్సి ఉంటుంది. ఇక ఇవి ఈరోజు ప్రధాన వార్తలు. అంటే ముఖ్యంగా ఏంటి, ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి ఇష్యూలో నుంచి ప్రెస్ క్లబ్లో మీటింగులు పద్ధతి తప్పి అది రాజకీయ అంశం కాస్త తెలంగాణ ఆంధ్ర ఇష్యూగా మారింది. అందులో నుంచి మళ్ళీ పవన్ కళ్యాణ్ గారిని పక్కకు తీసుకొచ్చి ఆయన భూ కుంభకోణాల గురించి వెలుగులోకి తీశారు. ఈ రెండూ కూడా అంత ఈజీగా ఏం జరగట్లేదు. దీని వెనక ఎడెన్ రాజకీయాలు ఉన్నాయి. రాబోయేటువంటి హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల దృష్ట్యా ఈ తెలంగాణ వాదాన్ని ముందుకు తీసుకొస్తున్నారు. ఇలా తీసుకొస్తే బీఆర్ఎస్ పార్టీకి లాభమా, తెలుగుదేశం పార్టీకి లాభమా, కాంగ్రెస్ పార్టీకి లాభమా? మీరొక్కసారి ఆలోచించండి. బీఆర్ఎస్ పార్టీ ఆంధ్ర ఓట్లు కావాలి, సీమాంధ్ర ఓట్లు కావాలి. మేము వాళ్ళకు కూడా వాళ్ళ చెప్పుల్లో ముళ్ళు గుచ్చుకుంటే నా పంటితో తీస్తాన్న కేసీఆర్ గారు తెలంగాణ ఏర్పడిన తర్వాత వాళ్ళ మీద హింసాత్మక దాడులు చేస్తారు, ఆస్తులు లాగేస్తారు అని చెప్పినటువంటి పుకార్లను కాదంటూ వాళ్ళతో స్నేహపూర్వకంగా చేస్తూ వాళ్ళను కూడా తెలంగాణ అభివృద్ధిలో భాగంగా ముందుకు తీసుకెళ్ళి ఎలాంటి భేషజాలు లేకుండా సీమాంధ్రులను కలుపుకు తీసుకెళ్ళి, మీరు ముఖ్యంగా మరొకసారి గుర్తుపెట్టుకోవాలి, నిన్న జరిగిన ఎన్నికల్లో ఏదైతే సీమాంధ్ర సెటిలర్స్ ఉన్నటువంటి విభాగంలో, హైదరాబాద్ విభాగంలో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోలేదు, బలంగా గెలిచింది. కాబట్టి ఈ సీమాంధ్ర ఓటర్లతో ఆంధ్ర తెలంగాణ భావాన్ని మళ్ళీ రెచ్చగొట్టి వాళ్ళ ఓట్లను బీఆర్ఎస్ పార్టీ దూరం చేసుకుంటుందా అనే ప్రశ్న వస్తుంది. ఈ పని తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ చెయ్యదు అనేది నా అభిప్రాయం. మరి ఉన్నది భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ లేదా తెలుగుదేశం పార్టీ. ఈ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఏమైనా చేస్తుందా? మనం దీని వెనక జనసేన పార్టీ చేస్తుందా? వీళ్ళెవరు కాదు, ఇంకెవరైనా చేస్తున్నారా? ఎవరు ఎజెండా ఇచ్చారు? ఎవరు పాత్రలు, ఎవరు పాత్రదారులు, స్పాన్సర్స్ ఎవరు? దీని వెనక హిడెన్ రాజకీయాలు అనేది పరిశోధన చేస్తూ ఉన్నాను. త్వరలో దాని మీద కూడా నిజాలు నిగ్గు తెలిచేలా, ఎందుకంటే నా దగ్గర కొంచెం సమాచారం ఉంది, దీని వెనక ఎవరున్నారో సమాచారం ఉంది, కానీ అది అఫీషియల్గా ఇంకా నాకు సాక్ష్యాధారతలు వచ్చినప్పుడు బ్లాస్ట్ చేసినట్టు వార్త కూడా చెప్తాను. ఖచ్చితంగా జిహెచ్ఎంసీ ఎన్నికల దృష్టిని ఏదో జరగబోతుంది. పెద్ద మార్పు తీసుకురావడానికే ఈ ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి భుజాల మీద పెట్టి గన్ను పేలుస్తున్నారు. ఇది తెలంగాణ సమాజం గుర్తుంచుకోవాల్సినది.